నమస్కారం అందరికీ. ఈరోజు భారతీయ సంగీత ప్రపంచానికి ఎంతో విషాదకరమైన రోజు. కోట్లాది మంది హృదయాలను తన మధురమైన స్వరంతో అలరించిన గానకోకిల ఎస్ జానకి గారు ఇక మన మధ్య లేరు. కానీ ఒక కళాకారుడు భౌతికంగా దూరమైన ఆమె కళ ఎప్పటికీ చనిపోదు. ఎస్ జానకి గారి స్వరం కూడా అలాంటిదే. ఆమె పాడిన పాటలు తరతరాలకు వినిపిస్తూనే ఉంటాయి. ఈ వీడియోలో ఆమె బాల్యం నుంచి చివరి క్షణాల వరకు ఆమె కుటుంబం, సంగీత ప్రయాణం, సాధించిన విజయాలు, ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. జననం. ఎస్ జానకి గారి పూర్తి పేరు సిస్లా జానకి. ఆమె 1938 సంవత్సరం ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి గారు, తల్లి సత్యవతి గారు. వారి కుటుంబంలో సంగీతంపై మంచి అభిరుచి ఉండేది. చిన్నప్పటి నుంచే ఇంట్లో భక్తి గీతాలు, శాస్త్రీయ సంగీతం వినిపించేవి. అదే జానకి గారిలో సంగీతంపై ప్రేమను పెంచింది. బాల్యం. జానకి గారికి చిన్నప్పటి నుంచే పాటలంటే ప్రాణం. పాఠశాలలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాటలు పాడేవారు. ఆమె గొంతులో ఉన్న ప్రత్యేకమైన మాధుర్యాన్ని చూసి ఉపాధ్యాయులు, బంధువులు ఎంతో ప్రోత్సహించేవారు. అప్పట్లో సంగీతం నేర్చుకోవడం అంత సులభమేమీ కాదు. అయినా కుటుంబ సభ్యుల సహకారంతో సంగీతంలో శిక్షణ తీసుకుంటూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. ఆమె కల ఒక్కటే, ఒకరోజు పెద్ద గాయని కావాలి అని. సినీ రంగ ప్రవేశం. ఆ కలను నిజం చేసుకోవడానికి చెన్నైకి వెళ్లారు. అక్కడ ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నించారు. చివరకు ప్రముఖ సంగీత దర్శకుల దృష్టిలో పడి 1957 సంవత్సరంలో సినీ రంగంలో తొలి అవకాశం పొందారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. సంగీత ప్రయాణం. ఒక్కో పాటతో తన ప్రతిభను నిరూపించుకుంటూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, తును, కొంకణి, సంస్కృతం సహా 20కి పైగా భాషల్లో పాటలు పాడారు. మొత్తం 48,000కు పైగా పాటలు ఆలపించి భారతీయ సంగీత చరిత్రలో ఒక అరుదైన రికార్డు సృష్టించారు. ప్రేమ గీతాలు, భక్తి గీతాలు, జోలపాటలు, విషాద గీతాలు, జానపద పాటలు, ఇలా ఏ పాటైనా ఆమె గొంతులో ప్రాణం పోసుకున్నట్టే అనిపించేది. ఎందుకు ఆమె ప్రత్యేకం? ఎస్ జానకి గారు కేవలం పాట పాడేవారు కాదు, ఆ పాటలోని భావాన్ని జీవించేవారు. ఆనందం అయితే ఆనందం వినిపించేది, బాధ అయితే బాధ వినిపించేది, అమ్మ ప్రేమ అయితే అమ్మే మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా దక్షిణ భారత గానకోకిల అని పిలిచారు. ఆమె సాధించిన విజయాలు. ఆమెకు 4 జాతీయ చలనచిత్ర అవార్డులు లభించాయి. అలాగే తెలుగు, తమిళం, కన్నడ, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక నంది రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆలస్యంగా గుర్తింపు ఇచ్చారని భావించి వినయంగా తిరస్కరించడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. వ్యక్తిత్వం. ఎంత పెద్ద గాయని అయినా జానకి గారు చాలా నిరాడంబరంగా జీవించారు. ప్రచారానికి దూరంగా ఉండేవారు. తన పాటలే తన గుర్తింపు అని నమ్మేవారు. కొత్త గాయకులను ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఆమె చివరి రోజులు. ఎస్ జానకి గారు కేవలం ఒక గాయని మాత్రమే కాదు, ఆమె ఒక భావం, ఒక అనుభూతి, ఒక యుగం. ఆమె పాడిన పాటలు తరాలు మారిన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇలాంటి మహానుభావుల జీవితాల గురించి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ప్రతిభను కష్టంతో మెరుగుపరుచుకుంటే ప్రపంచం మన స్వరాన్ని కూడా ఒకరోజు తప్పకుండా వింటుంది అని. ప్రతి హృదయంలో, ప్రతి జ్ఞాపకంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. గానకోకిల ఎస్ జానకి గారికి మన హృదయపూర్వక నివాళులు. ఓం శాంతి.